హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యతో కలిసి పెళ్లి మండపానికి వచ్చిన సుగుణమ్మ. రోహిణి గురించి బయటపడ్డ అన్ని నిజాలు. షాక్లో ప్రభావతి. మరి సుగుణమ్మ ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది, మరి రాబోయే కథలో ఏం జరిగిపోతుంది అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుందో ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక విద్య అయితే చాలా టెన్షన్ పడుతూ మురళి దగ్గరికి వెళ్ళేసరికి మురళి కావాలనే ఇదంతా చేశాడన్న విషయం తెలుసుకుని ప్రస్తుతానికి ఆ టెన్షన్లో ఉన్న విద్య అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ముందు నేను చూడాల్సింది రోహిణి పని. మురళి నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు, నేను తనను ప్రేమిస్తున్నానన్న విషయం కూడా తెలుసు. ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు కొత్తగా. ఇక ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. మురళి చాలా మంచివాడు. ఈ విషయంలో నేను ఆలోచించి ఇక నిర్ణయం తీసుకునేది ఏముంది, ఆల్రెడీ నిర్ణయించేసుకున్నాను. కాకపోతే పరీక్ష పెడుతున్నానంతే. కానీ ఇప్పుడు అది కాదు సమస్య. అసలైన సమస్య రోహిణి. ఇప్పుడు నేను రోహిణి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది. ఈ సమస్యలన్నింటికి ఎలాంటి పరిష్కారాలు దొరుకుతాయో తెలియదు. ఇప్పుడు రోహిణి పరిస్థితి అక్కడ ఎలా ఉందో కూడా తెలియదు. కాబట్టి ఒక్కసారి పిండి గారి దగ్గరికి వెళదాము అని చెప్పేసి సుగుణమ్మ దగ్గరికి వస్తుంది విద్య. అయితే అలా వచ్చేసరికి ఏంటమ్మా ఇలా వచ్చావు, రోహిణి పెళ్ళికి వెళ్తానంది కదా, నువ్వు వెళ్ళలేదా అని చెప్పి అడుగుతూ ఉండగానే, లేదు పిన్ని, ఈరోజు చాలా పెద్ద పెను ప్రమాదం రాబోతుంది. ఏమంటున్నావమ్మా, ఏం జరుగుతుంది? అక్కడ మాణిక్యం ఉన్నాడు, అలాగే రోహిణి కూడా అదే కళ్యాణ మండపంలో ఉంది. మాణిక్యాన్ని కనుక తన వాళ్ళు ఎవ్వరు చూసినా ఇప్పుడు నిజం బయటపడిపోతుంది. అవునా, ఇప్పుడు ఎలాగమ్మా, రోహిణి పరిస్థితి ఏంటి, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే, నాకు అదే అర్థం కావడం లేదు. అక్కడ రోహిణి పరిస్థితి ఎలా ఉంటుందో, మనం ఇక రోహిణికి సపోర్ట్గా ఉంటే బాగుంటుందేమో. మీరు కూడా వస్తారా? నేను వస్తే వాళ్ళకి డౌట్ వస్తుందేమో. నిజాలు బయటపడిపోయిన తర్వాత ఇంకా డౌట్ వచ్చినా ఏదైనా ఒకటే కదా పిన్ని. ముందు రోహిణికి మనం సపోర్ట్గా ఉండాలి. అవును, పద వెళదాం. ముందు రోహిణి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. మళ్ళీ అక్కడ కనుక నిజం బయటపడిపోతే తను మళ్ళీ ఏం ఆలోచిస్తుందో ఏంటో. తను మళ్ళీ ఏదైనా అయితే తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. పద వెళ్దాం, ముందు రోహిణిని కాపాడుకుందాం, తర్వాత విషయం తర్వాత చూద్దామని చెప్పేసి సుగుణమ్మ విద్య ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక్కడ చూస్తే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్న వేళ శుభ్రంగా నగలన్నీ దొంగతనం చేసేసి నగలు పట్టుకుని పారిపోబోతూ ఉంటారు. ఇక్కడ దొంగలు ఇద్దరు కూడా అలా పారిపోబోతూ ఉండగానే వాళ్ళను చూసిన బాలు అడ్డుకొని వాళ్లను ఆటోలోంచి కిందకి దింపి వాళ్ళ దగ్గరున్న నగలు సంచి తీసేసుకుంటాడు. ఏమైందిరా, ఏం జరిగింది బాలు అంటూ అందరూ బయటకు వస్తారు. ఆ నగల సంచిలో నగలు అలాగే డబ్బు ఇవన్నీ చూపించేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. దీనికి బుద్ధి లేకుండా ఏడుస్తుంది. వీళ్ళెవరో తెలియకుండానే వీళ్ళైన వాళ్ళని చెప్పేసరికి వీళ్ళని దీని చుట్టూ తిప్పుకుంది. చూడు ఇప్పుడు ఏం చేశారో, కాస్తుంటే నిన్ను చంపి నగలు కూడా పట్టుకుపోయేవారు, దరిద్రం వదిలిపోయేదే. ఏంటి మామ ఇప్పుడు అలా మాట్లాడుతావు, ఇక్కడ ఏం జరగలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మన నగలు డబ్బు సేఫ్గానే ఉన్నాయి. వీళ్ళిద్దరిని పోలీసులకు పట్టిస్తే సరిపోతుందని చెప్పేసి ఇక పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోమంటారు. అలా పోలీసులు అయితే ఇక వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ చూస్తే బాలు మంచి పని చేశాడు. నగలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చేలా చేశాడు. బాలు ఆ దొంగల్ని పట్టుకున్నాడు అని చెప్పేసి రంగా వెళ్ళి అక్కడ చెప్తూ ఉంటాడు. అలా చెప్పిన మాటలు మాణిక్యం విని, నిజంగా ఆయన చాలా మంచివాడు అనుకుంటా, ఆయన నిజంగా సన్మానించాలి, నేను వస్తున్నాను మీరు పదండి అంటూ బ్యాండ్ మేళంతో ముందుకైతే వస్తాడు. అలా బ్యాండ్ మేళంతో వచ్చిన మాణిక్యాన్ని ఒక్కసారి ఆ కుటుంబం మొత్తం చూసేస్తుంది. ఏంటి మామ, ఎవరన్నావు? ఇదేరా, అతను కిషోర్ వాళ్ళ మేనమామ. అవునా మామ, ఇంకొకసారి చెప్పు. కిషోర్ వాళ్ళ మేనమామరా? ఏంటి మేకమామ, నువ్వు కిషోర్ మేనమామవా? ఏంటి పార్లరమ్మా, అతను కిషోర్ మేనమామ. అమ్మా ప్రభావతమ్మ, అతను కిషోర్ మేనమామంట. మరేం మాట్లాడవేంటి? ఏంటి రోహిణి, ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేసరికి తలదించుకుని నిలబడుతుంది. ఏంట్రా, ఏం జరుగుతుంది? ఆయన నోరిప్పమను రంగం అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యమైతే. ఈలోగానే ఇక నిజం చెప్పకుండా తప్పించుకోవాలని ఇద్దరు ప్రయత్నిస్తారు. అయ్యో మేకమామ, ఇప్పుడు నిజం చెప్పకపోయానుకో ఇక్కడ నీ మేనల్లుడి పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి అనేసరికి
ఇక అప్పటికే సుగుణమ్మ వచ్చేస్తుంది. సుగుణమ్మ బయట నుంచి చూస్తూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తన కూతురు పరిస్థితి ఏమవుతుందని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అందరూ నిలదీస్తూ ఉండగానే ముందుకు వెళదామంటే భయం. కానీ ఇంకేం చేయాలో అర్థం కాదు. ఈలోగానే నన్ను క్షమించండి. నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను రోహిణి నాటకం ఆడమంటేనే ఇదంతా చేశాను. రోహిణికి నాకు సంబంధం లేదని 2 ముక్కల్లో నిజాన్ని మొత్తం చెప్పేస్తాడు. ఇక మాణిక్యం. ఎప్పుడైతే మాణిక్యం నిజాన్ని చెప్పేస్తాడో షాక్ అయిపోయి ఉండిపోతారు కుటుంబం అంతా. ముఖ్యంగా ప్రభావతికి, మనోజ్కి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఇక ఇలాంటి ఆడదాన్ని ఇంతకాలం భరించి చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని మోసాలా? నిన్ను బ్రతకనివ్వని చెప్పి చెయ్యెత్తి కొట్టబోతూ ఉండగానే అమ్మ అంటూ ఒక్కసారి సుగుణమ్మ అక్కడికి వచ్చి, నా బిడ్డని క్షమించండి అమ్మ, కేవలం మీ అబ్బాయి మీద ప్రేమతోనే ఇదంతా చేసింది అని చెప్పేసి ఇక ఒక్కసారే రోహిణి గురించి రోహిణి తరపున వచ్చి క్షమాపణ అడుగుతుంది. అమ్మ మీరు మీరు మా పార్లర్ అమ్మ తరపున క్షమించు బాలు. మీ పార్లర్ అమ్మ నా కన్న కూతురు చింటూ వాళ్ళ అమ్మ. దాని జీవితం బాలేదని దానికి నేను చేసిన పెళ్ళి పెడాకులయ్యి ఆ టైంలో దాని భవిష్యత్తు నాశనం అయిపోయిందని దాని భవిష్యత్తుని అది చూసుకోవడానికి ఇక్కడికి వచ్చి బ్యూటీషియన్ చేసుకుంటూ ఇక మనోజ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కానీ మీ అమ్మగారికి ఉన్న డబ్బు పిచ్చి కారణంగా అన్ని అబద్ధాలు చెప్పి డబ్బున్న అమ్మాయినంటూ మీ అమ్మగారిని నమ్మిస్తూ మోసం చేస్తూ వచ్చింది. ఇది కేవలం మనోజ్ మీద ఉన్న ప్రేమతోనే తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ కాదు అంటే చింటూ. అవును, చింటూ రోహిణి కన్న కొడుకు, తనే నా కన్న కూతురు అని మొత్తం నిజాలు సుగుణమ్మ బయట పెట్టేస్తుంది. దెబ్బకు రోహిణికి ఊహించని షాకే ఎదురవుతుంది. ఇక రోహిణి కన్నా పెద్ద షాక్ ప్రభావతి, మనోజులకు ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. రోహిణి గురించి మొత్తం నిజాలన్నీ పెళ్లి మండపంలోనే బయటపడిపోబోతున్నాయి. మరి ఇలా జరిగి రోహిణి నిజస్వరూపం బయటపడాలని మీరు కోరుకున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.